అల్లు అర్జున్ ఇష్టం, కాఫీ ఇష్టం, నేను ఇష్టం. ప్లీజ్ బంగారం అనకండి. ఎందుకు? నాకు బంగారం గుర్తొస్తుంది. ఓ అమ్మో, బంగారం. మీలాంటి ఏంజన్లు పడేయాలంటే ప్లాన్ కాకుండా యుద్ధాలు వేసుకొని రావాలి. అలా ప్రేమతో చంపించే యంత్రంలో. నాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా? పర్లేదులే, నీకు సరెండర్ అయిపోతాను నేను. అసలు ఏం చేస్తావు? పంచర్ షాప్ ఉంటుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మనీ. సో గైస్, ఇంట్లో ఖాళీగా ఉన్నారా? అలా అయితే ఏదైనా గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదించుకోండి. సో మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి తీసుకొచ్చాను. అదేంటంటే 20 బెట్. సో ఇందులో మనము బెట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు గైస్. ఇందులో చాలా రకాల గేమ్స్ ఉంటాయి, లైక్ రౌలెట్ కానీ, అందర్ బార్ కానీ, అండ్ లక్కీ విన్నర్ కానీ. ఇందులో చాలా రకాల గేమ్స్ ఉంటాయి. సో ఇందులో మనం గేమ్ లో విన్ అయితే మనకు డబ్బులు వచ్చేస్తుంది. సో మర్చిపోదు, కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనము ఈజీగా విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు గైస్. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మనం సింపుల్ గా విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు, అండ్ సంపాదించిన మనీ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక పెద్ద మనిషి దగ్గర కూర్చున్నారా? 40-45 ఉంటుంది అనుకుంటా ఏజీ. కాదు, హలో, ఎందుకు నవ్వుతున్నారు? నేనేదో మీమ్స్ చూసుకొని నవ్వుతున్నాను. అవునా? ఓకే. అది నీకు తెలుసా? భూమికి అలానే ఉంది సేమ్. కాదు, మీ అక్క బాగున్నదా? నాకు అక్క లేదు. లేదా? అంటే భూమిక హీరోయిన్ నీకు తెలుసా? నీకు తెలుసు. సేమ్ భూమిక అలానే ఉన్నావు తెలుసా? అరే నిజంగా అట్లానే ఉన్నావు. రియల్గా నేను ఎప్పుడు భూమిక హీరోయిన్ చూడలేదు. అంటే ఖుషి సినిమాలో నాకు క్రష్ ఉండే. ఒకసారి నీతో ఫోటో అంటే సేమ్ చూపించుకుంటా, అరే భూమిక ఉంది నా పక్కన. అరే నిజంగా అట్లానే ఉన్నావు. ఒక్కసారి ఒక ఫోటో. నీకేమైనా ప్రాబ్లం ఆ ఫోటో? ఓన్లీ కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, చాలా సెల్ఫిష్ ఉంది. అంటే ఇప్పుడు నేను చూపించుకుంటా కదా, అరే నేను భూమికతో మాట్లాడిన పక్కన కూర్చున్నాను. నేను నిజంగా భూమికని కాదు కదా, అలా అనిపిస్తున్నాను నేను నీకు. అంటే అలా కనిపిస్తున్నావు నా కళ్ళకి. అనిపించాను కానీ నిజంగా అదే కాదు కదా. మొత్తానికి సెల్ఫీ అని చెప్పరాదు, ఓపెన్ అయిపోతుంది. బేసిక్గా అందమైన అమ్మాయికి పొగరు ఎక్కువ అంటారు. నీకు అందం అయితే ఎక్కువనే ఉంది, పొగరు గురించి నాకు తెలియదు. బాగుంది. పేరేంటి? చూసినా ఎలా సింక్ అయిపోయినా ఇద్దరం? అరే కదా. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? బ్లాక్. బాప్రే, నాకు బ్లాక్ అంటే ఇష్టం. అరే నిజంగా కొంపతీసి నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం కదా? ఓరే నాయనో, నేను చెప్తున్నానని మీరు చెప్తున్నారు కదా. లేదు, అరే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇలా గుండె ఇలా చీలుతారు కదా, సీతారామ వచ్చినట్టు నాకు అల్లు అర్జున్ వస్తారు తెలుసా. నిజంగా అంత పెద్ద ఫ్యాన్ నేను. అల్లు అర్జున్ చూపించండి. హే వద్దు. కొంపేసి నీకు కాఫీ అంటే ఇష్టం కదా, అందుకే తాగుతున్నా కదా. నాకు కాఫీ అంటే ఇష్టం రా బాబు. అంటే చూసినావా, నీకు బ్లాక్ ఇష్టం, అల్లు అర్జున్ ఇష్టం, కాఫీ ఇష్టం, నేను ఇష్టం. అంటే నేను ఇష్టం అంటే నాకు ఇష్టం అంటున్నా. ఇప్పుడే చూసారు, భూమికలా ఉన్నా అన్నారు, సెల్ఫీ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇష్టం అంటున్నారు ఏంటి? అంటే బ్యూటిఫుల్ అమ్మాయిని పక్కన పెట్టి కూర్చొని మాట్లాడుతుంటే ఏదేదో అవుతున్నాయి. నీ పేరేంటి? సృజన. తిన్నావరా? తిన్నావా? తాగుతున్నా, తినలే. నా పేరు శంకర్ మనీ.
ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ నుండి ఎలా నమస్కారం చేయాలో కూడా తెలియదు నీకు. అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే అంటే అల్లు అర్జున్ బేసిక్ ఎలా అవుతారు రా అని చెప్పేసి ఇలా పట్టుకుంటారు కదా. అది అల్లు అర్జున్, నేను తన ఫ్యాన్ కదా. అంటే నేను ఫ్యాన్ కదా, మన ఫ్యాన్ని కొంచెం ఒక మంచి పర్వాలేదు, ఇలా కూడా చెప్పచ్చు. మా వైజాగ్లో ఇలాగే చెప్తారు. మా హైదరాబాద్లో ఎలా చెప్తారు తెలుసా? చెప్పనా? వద్దులేండి, ఒకసారి చెప్పు అని చెప్పు. జస్ట్ చెప్పండి చాలు. అటు తిరుగు. నిజంగా ఇట్లానే ఉంటుంది మా హైదరాబాద్లో. సరే, బాగుంది, బాగా చెప్పుకుంటున్నారు. నాకు నిజంగా చెప్తున్నా, దేవత ఇలా ఎల్లో కలర్లో దర్శనం ఇస్తుంది అనుకోలేదు. హెవీ అండి, వద్దండి. ఎందుకు వద్దు? అరే నిజం చెప్తున్నా నేను. సరే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అనే వర్డ్ నీకు ఎప్పుడైనా లవ్ యూ అని వినిపించిందా? నాకేం బ్రో, ఈమె థ్యాంక్ యూ అంటుంటే ఐ లవ్ యూ అనిపిస్తుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిజంగా చెప్తున్నా, ఏంజెల్ని చూసినట్టుంది నాకు. అంటే నేను ఎప్పుడు ఏంజెల్స్ అంటే ఇలా ఉంటారు అలా ఉంటారని వినడమే తప్ప ఫస్ట్ టైం ఇలా పక్క నుండి చూస్తున్నాను. ముట్టుకొచ్చా? భూమి మీద ఇంకే అమ్మాయిని చూడలేదు. అంటే అమ్మాయిని చూసిన ఏంజెల్ని చూడలేదు కదా. అందరూ అమ్మాయిలు వచ్చారు, ఎవరు నచ్చలేదు. అంటే నేనే నచ్చానని మీకు ఎలా అంటే నేను అలా నమ్మాలి? నువ్వు క్యూట్గా ఉన్నావు, ఏంజెల్ లెక్క ఉన్నావు కాబట్టి ఇష్టపడుతున్నావు. అంటే వాళ్ళ దాంట్లో క్యూట్నెస్ అంటే నేను వాళ్ళని చూడట్లేదు, నేను నిన్ను చూస్తున్నా కదా. అంటే వాళ్ళని చూస్తే వాళ్ళ దాంట్లో కూడా కనిపిస్తుంది కదా. మరి మీకు నేను వాళ్ళని అన్న, నువ్వు నచ్చిన బంగారం. ప్లీజ్ బంగారం అనకండి. ఎందుకు? నాకు బంగారం గుర్తొస్తుంది. ఓ అమ్మో, బంగారం. నిజం చెప్పు, నేనేమైనా నచ్చానా? అంటే రాగానే కూర్చోమని ఇచ్చినావు కదా, ఏమైనా నచ్చినానేమో అని. అంటే ఎవరైనా వస్తున్నారేమో, అంటే కాల్లో ఉన్నారు కదా, సో ఎవరైనా వస్తున్నారేమో, అందరు కూర్చుంటారేమో అక్కడ, అంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి అడిగాను. చూసినా ఏమా, ఏంజెల్స్కి మనసు కూడా ఉంటుందా? అర్థం చేసుకునే మనసు కూడా ఉంటుందా? నిజంగా చాలా బాగుంది తెలుసు. బాగుంటుంది. నేను అప్పుడెప్పుడో జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి పక్కన చూసిన, ఇప్పుడు నా పక్కన చూస్తున్నా. అంటే ఏంటి, ఇప్పుడు నేను శ్రీదేవినా? కాదు, అతిలోక సుందరి. అతిలోక సుందరి, అతిలోక సుందరి, తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే. లిజన్, అంటే మా అబ్బాయిలకి అందరికీ శ్రీదేవి అంటే చాలా ఇష్టము, కానీ నీలో శ్రీదేవిని చూసుకోవచ్చు ఈజీగా. ఆ ముక్కు, ఆ కళ్ళు. ఇందాక భూమిక అన్నారు, ఇప్పుడు శ్రీదేవి అంటున్నారు. అంటే భూమిక అంటే క్రష్ ఉండే, శ్రీదేవి అంటే పిచ్చి ఉంది. ఆ రెండు నీ మీద ఉన్నాయి నాకు. ఒక భూమిక ఒక శ్రీదేవి కలిసి ఎలా ఉంటుందో అలా ఉన్నావు. క్రష్, పిచ్చి, ప్రేమ ఎవరు, పెళ్ళి ఎవరు? ఓకే, నీతోనే కానిద్దాం. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి ఎలా ఉన్నాడు ఏంటని అన్నీ చూసుకుంటావు కదా. అది మా ఇంట్లో చూస్తారు. అయితే మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ నేను చూస్తా, అంటే మాట్లాడతా కదా. నాకు వాళ్ళు చూస్తారు కదా, మీరేం నేను ఎలా డిసైడ్ చేస్తాను, వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? అదేదో నన్ను చూడమని చెప్పారు, నేను నిజంగా బానిస అయిపోతా. నాకు ఒకటి ఉండే, అంటే పెళ్ళయ్యాక నా పిల్లం నా మాట వినాలి, నేను చెప్పినట్టే నడవాలని ఉండే. కానీ నీలాంటి అమ్మాయి నా పిల్లంగా వస్తే నేను సరెండర్ అయిపోతా. వినకు, అదే నేను నీకు సరెండర్ అవుతా అంటున్నా. అరే నీ కింద బానిసలా ఉండిపోతా. నాకు ఇంకా టైం ఉంది. పర్లేదు, నాకు ఉంది, కాకపోతే 3 రోజుల్లో పెళ్లి చేసుకున్నా. అరే నేను అనేది డేస్ కాదు, ఇయర్స్. నీ కోసం యుగాలు కాదు, క్షణాలు కాదు, ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తా. నిజంగా వెయిట్ చేసే మిషన్ నేను అంటారు కదా, అంటే మనుషుల్ని చంపేసే యంత్రం, అలా ప్రేమతో చంపించే యంత్రంలా ఉన్నా. కళ్ళు బాగున్నాయి, నిజంగా బాగుంది. ఆ లిప్స్ ఇంకా బాగున్నాయి. నేనేమైనా అరే కాంప్లిమెంట్ ఇస్తున్నారు కదా, తీసుకుంటున్నాను. మనసా మనసా ఇలా 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 అనుకుంటున్నావు చూడు, అంటే చేతులు ఇలా, అది కూడా బాగుంది స్టైల్గా. అబ్బా, ఇలా కూడా బాగున్నావు.
చెప్తున్నా, నాకు బాగా నచ్చేసినావు. నాతో వచ్చేస్తావా? నేనెందుకు వస్తాను? అది ఇంతకు ఏం కావాలని ఎందుకున్నాం మళ్ళా? ఏదో నాకు వచ్చేదాన్ని అరే అంటే మీరు ఏ పర్పస్ మీద వచ్చారు ఇక్కడికి? కూర్చుంటానన్నారు, కూర్చోబెట్టాను, కాంప్లిమెంట్ ఇచ్చారు, తీసుకున్నాను. ఇప్పుడు ఏంచి వచ్చేస్తావా అని అడుగుతారు. ఏమి ఇచ్చినా తీసుకుంటావా? కాంప్లిమెంట్ ఇచ్చారు అన్నాను. ఓకే, అదే ఇలా ఇస్తే ఏమైనా తీసుకుంటావా? ఇచ్చారు కదా కాంప్లిమెంట్, అంటే అన్నారు కదా నాకు. అదే ఇంకేదైనా ఇవ్వాలనిపిస్తుంది. ఏమిస్తారండి? ఏమిస్తారు ఇంతకి? ఎంతమంది పిల్లలు కావాలి అంటే ఐ మీన్ పెళ్ళయ్యాక? అరే చెప్పు కదా, పర్లేదు చెప్పు. నీ కన్నులు నా తిల్లులో నాటుకున్నాయే. ఇద్దరు ముగ్గురు అవన్నీ మీకు ఎందుకండి? అంటే ఇంకా నేనే కదా ఇచ్చేది. సీరియస్గా చెప్తున్నా, నా లైఫ్లో ఇప్పటిదాకా నేను చూసిన అమ్మాయిని చూడగానే ప్రేమించాలి అనిపించింది. కానీ ఫస్ట్ టైం నేను చూసాక పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకా అంటే బేసిక్గా పెళ్లి చేసుకునేటప్పుడు 7 అడుగులు నడుస్తారు కదా, నీకోసం 7 యుగాలైనా దాటుకుంటూ వస్తా. ఏది మీరేదో పక్కగా ప్లాన్ చేసుకుని వచ్చారు కదా, అంటే బేసిక్గా నార్మల్ అమ్మాయిని పడేయాలంటే ఏదో ఒకటి ఈజీగా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. మీలాంటి ఏంజల్ని పడేయాలంటే ప్లాన్ కాకుండా యుద్ధాలు వేసుకొని రావాలి. నిజంగా చాలా బాగున్నావు. నన్ను వదిలేక సృజన. ఏమిటిరా అలిగినావా? నేను నచ్చలేకపోతే చెప్పేసే కదా, వెళ్ళిపోతా కదా. చెప్తున్నా కదా నచ్చలేదని. ఏరా నాకు తెలియదు అంటున్నా కదా. ఏరా ఏ అంటే నాకు మీరు ఎవరో కూడా తెలీదు. చెప్తున్నా కదా బంగారం. భూమి నుంచి దిగి వచ్చా యాపిల్ బ్యూటీ అనేది సాంగ్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్ గా నీకు సెట్ అయిపోతుంది. నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ. తలనొప్పిలేం వేయట్లేదా? అంటే 2 days నా మైండ్లో తిరుగుతూనే ఉన్నావు కదా. ఎందుకు? నేనెందుకు కూర్చొని మాట్లాడింది ఇప్పుడు 2 days బట్టి నేను ఎలా తిరుగుతాను? అంటే నా కల్లో ఒక ఏంజల్ తిరుగుతా ఉంది కదా, ఆ ఏంజల్ నువ్వే. అది నేనే ఎందుకు అవుతాను? ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, బయట అమ్మాయిలు ఉన్నారు, హైదరాబాద్ లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరూ నచ్చకండి నేనే నచ్చానంటే ఎలా నమ్మాలి? అమ్మాయిలు ఏంజల్ ఒకటేనా? ఏంజల్ కూడా అమ్మాయి కదా. అది నువ్వే కదా. అయ్యో నేను అలాగే అనలేదు. తెలుసు, పర్లేదురా, ఏం కాదు. అయ్యో నో ప్రాబ్లం లే. నేనేం అంటే ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు బయట, నాకంటే ఇంకా తోపు వాళ్ళు ఉన్నారు, వాళ్ళెవ్వరూ నచ్చలేదా? వాళ్ళ దాంట్లో ఎవరి దాంట్లో ఏంజల్లా చూడలేదా? ఫీల్ అవ్వలేదా మీరు? అంతేలే, ఎవరైనా ఒక అబ్బాయి ఇట్లా ఇష్టపడుతున్నా డైరెక్ట్ వచ్చి చెప్తే ఇలానే రియాక్ట్ అవుతుంది కదా. ఈ బాబు ఏడుస్తున్నారా? నాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా? ఇప్పుడు నేను ఏమన్నా అంత పెద్ద మాట్లాడన్నాను. ఇప్పుడు నచ్చలేదన్నావు కదా, అంటే నేను మీ ఇలాంటి అమ్మాయిలకి తెల్లగా ఉండేటోళ్ళు నేను నచ్చుతారు కదా అని నేను అనలేదు. మీరు ఎవరో తెలీదు. ఒక్కసారైనా నువ్వు నచ్చినావు అనే ఒక మాట అయినా అన్నావా? అను కదా ఒకసారి నచ్చిన. సరే మీ పేరేంటి? శంకర్. శంకర్ గారు, నాకు మీరు నచ్చారు. నచ్చావే భామా నువ్వే నా గారువద్దు. ఏమండి తిన్నావా? నిన్న ఏవండి తిన్నావా? మా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు, ఇలా ప్రేమిస్తే నరకమే రా అన్నారు. నీతో ఆ నరకమైనా పర్లేదు, స్వర్గంలా తీసుకుంటా. నిజంగా చాలా నచ్చేసినావు. చాలా మందికి చెప్పా, అంటే చెప్తుండేవాడిని నేను ఇలా ఐ లవ్ యూ అని. కానీ నేను నీకు హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నిజంగా చాలా నచ్చేసినావు. పెళ్ళి చేసుకుంటావా? నీతో ప్రతి పేజీ నింపే. అరే నిజంగా అడుగుతున్నాను నేను.
అరే అరే నిజంగా చెప్తున్నా. ఓకే అంటే ఇక్కడే తాళి కట్టేస్తాను. సరే అయితే చేసుకుంటాను. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. అంటే మా మా వాళ్ళు ఏం చేసుకోండి, నేనే చేసుకుంటాను. అదే ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్పాలి కదా. మీ మమ్మీకి ఫోన్ చేయి. నీకు ఇంట్లో ఎవరిష్టం, మీ మమ్మీయా మీ డాడీయా? మా డాడీ లేరు, మమ్మీ ఇష్టం. ఓకే, మమ్మీకి కాల్ చేయి. వద్దు. ఎందుకు? నేనంటే నీకు ఇష్టం కదా, కాల్ చేయి. అంటే మా అమ్మ తిడుతుంది నాకు. మరి అంత భయం ఉన్నప్పుడు ఈ లవ్ గివ్ ఎందుకు నీకు? అంటే మా అమ్మతో మాట్లాడితే ఓకేనా? ఆ, మా అమ్మ చేసుకుని అంటే ఓకేనా? ఆ, అప్పుడు నేను మా ఇంట్లో మాట్లాడతాను. పక్కానా? పక్కా. సరే నీ ఫోన్ ఇచ్చేద్దాం. చెయ్యి. పక్కా చేసుకుంటావు కదా? ఆ, మా అమ్మ ఓకే అంటే ఓకే కదా? ఆ. మీ ద్వారా డయల్ చేయబడిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. బిజీగా దయచేసి తర్వాత ప్రయత్నించండి. అమ్మ ఈ టైంలో బిజీ అయిపోయింది మా అమ్మ. మీ ద్వారా డయల్ చేయబడిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. నెంబర్ బిజీగా ఉంది, కానీ మా అమ్మ కాల్ చేస్తే మాత్రం పక్కా నిజంగా చెప్తా. నాతో 7 రూమ్ నడిచే ఛాన్స్ ఇస్తావా? మీ మమ్మీ ఓకే అనాలి కదా. మా అమ్మ ఎందుకు అన్నాలి బంగారం, నేను ఉన్నా కదా. మీరున్నారు కానీ పర్మిషన్ ఆవిడ ఇవ్వాలి కదా. లేదు మా అమ్మ మా ఇవ్వకపోయినా ఇంట్లో అయితే మాకు ఇవ్వాలి. అంటే పక్కన ఇవ్వకపోతే నాతో రావా? ఎలా ఎలా వస్తాను? అంటే ఎలా ఎలా వస్తావు అంటే వచ్చాలి బంగారం. అలా అవ్వదు, మా ఇంట్లో పంపించగలగా. నేను రాలేను. ఎందుకు? మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా పెంచారు, మా పేరెంట్స్ కూడా అంతే ప్రేమగా పెంచారు. వాళ్ళు మోసం చేసి నేను రాలేను కదా. నచ్చావే భామ నువ్వే నా ప్రేమ. సరే మా అమ్మతో మాట్లాడి ఓకే చేయిస్తా కానీ అయితే ఈమె ఫోన్ తప్పతే సచ్చింది నా చేతి రేపు. హలో మాతాజీ. మాత ఏం లేదు మాత, నాకు ఈడ బయటికి వచ్చిన ఒక అమ్మాయి నచ్చింది మాత. అదే నేను పెళ్లి చేసుకుంటా అంటే మీ అమ్మతో మాట్లాడి మీ అమ్మ ఓకే అంటే నాకు రెడీ అంటుంది. ఒకసారి నువ్వు చెప్పవా మాత అమ్మాయికి? హలోను. హలో, అరే ఓకే కదా మాతాజీ, లవ్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే డన్. అరే ఓకే అంటే ఓకే. ఇప్పుడు మా అమ్మని ఒప్పించేసిన నా బాధ్యత, మీ ఇంట్లో నువ్వు ఒప్పియాలి. నేను ఎలా ఒప్పిస్తాను? నువ్వు కదా కోరుని నా దగ్గరికి వచ్చి లవ్ చేస్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మకం నాకు ఇచ్చావు కదా. అవును. మరి అదే నమ్మకం వాళ్ళకి ఇవ్వాలి నువ్వు. ఎప్పుడు ఇంతేనా? అమ్మాయిలు మారారా? ఎందుకు ఇట్లా మా సైడ్ మేమే ఒప్పియాలి, మీ సైడ్ మేమే ఒప్పియాలి. ఒప్పించాలి. ఇప్పుడు నన్ను ఎలా నువ్వు ఒప్పించావు, వాళ్ళని ఒప్పించలేవా? పర్లేదులే, నీకు సరెండర్ అయిపోతాను నేను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఒక ఏంజల్తో ప్రేమలో పడతా అని. నిజంగా నాకు బాగా నచ్చేసిన ఏంజల్. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. సరే మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదు, ఖాళీగా తిరుగుతుంటా, ఏం పని బాట లేదు. అరే నిన్ను నమ్మినా కాబట్టి ఇవన్నీ మరి చెప్తున్నా. ఏం లేకుండా అమ్మాయిని అలాగే ఇచ్చేస్తారు అనుకుంటున్నారు మీకు? అంటే ఇప్పుడు అమ్మాయిని చేసుకోవాలంటే ఏదో ఒకటి అవ్వాలా? మరి అవ్వద్దా? మరి ఫ్యూచర్లో ఎలా చూసుకుంటారు? చూసుకుంటా అంటే నీ పిల్లలకి తండ్రి అవుతా కదా, అది చాలదా? జాబ్ కానీ అట్లా అంటున్నావా? అంటే పంచర్ షాప్ ఉంది నాది. పంచర్ షాప్ ఏమైంది? అరే ఏమైంది? ఏం చేస్తావు? పంచర్ షాప్ ఉంటుంది. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారి పడ్డ. అంటే పంచర్ షాపులను లవ్ చేయొద్దా? పంచర్ షాపులకు పిల్లలు రావా? అలా చూడకు నువ్వు. నిజంగా అంటే పడిపోయినా ఇప్పటికే నేను. అవునా, దెబ్బలు తగిలాయా? రీసెంట్గా డాక్టర్స్ ఏమంటారు, హెల్తీగా ఉండాలని ఫ్రూట్స్ అని అవి అయినా సజెస్ట్ చేస్తారు కదా. అవును. అలా కాకుండా నీతో ఒక గంట సేపు మాట్లాడాలి, నీతో ఉండాలని చెప్తే సరిపోతుంది. ఈజీగా హ్యాపీగా ఉండిపోవచ్చు. ఆ మెడిసిన్ నేను ఇప్పటివరకు ఎక్కడ వినలేదు. నా మెడిసిన్ నువ్వే అంటున్నాను.
ఇంకొకటి చెప్తున్నాను, నువ్వు మాత్రం మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇలాంటి కాంపిటీషన్కి వెళ్ళకు. ఎందుకు? ఇప్పుడు నువ్వు వెళ్ళినావు అనుకో, నీ అందంకి అవి కూడా తక్కువైపోతుంది తెలుసా. మీరు నన్ను పొగుడుతున్నారు, కమ్మేసుకుంటున్నారు, అర్థం అవట్లేదు నాకు. రాజా రాజా ఐటమ్